పాలిత రాష్ట్రాల్లో బీజేపీ నాయకులు ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా విచారణ జరగాలి అనేది. ఇంతకుముందు బీఆర్ఎస్ మిత్రులు చెప్తూ అంటే ఇంతకుముందు రాహుల్ గాంధీ గారు చాలాసార్లు చెప్పారు ఫోన్ ట్యాపింగ్ అవుతుందని చెప్పారని చెప్పి అంటారు. రెండోసారి ఇంకోసారి కూడా చెప్పారు ఏంటి, నా ఐఫోను హ్యాక్ అయింది అని చెప్పి ఇక్కడ ఐఫోన్ లక్షల మంది యూజ్ చేస్తున్నారు. ఇక్కడ ఆయన ఫోన్ ఒక్కటే హ్యాక్ అవుతుందా? ఐఫోన్ వాళ్ళు కూడా చెప్పారు, క్లారిటీ ఇచ్చారు, ఇది హ్యాక్ అవ్వలేదు, నాకు మాకు సబ్మిట్ చేయమంటే సబ్మిట్ చేయలేదు. రెండో పాయింట్ ఏంటంటే పలుసార్లు నా ఫోన్ ట్యాప్ అవుతుందంటే భారతీయ జనతా పార్టీ ఒక కేసు వేసింది సుప్రీంకోర్టులో. ఏం చెప్పింది సుప్రీంకోర్టు, సరే నీ ఫోన్ ట్యాప్ అవుతుంది కదా, ఆ ఫోన్ ట్యాప్ అవ్వడానికి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తాం, ఒక కమిటీని అపాయింట్ చేస్తాం, ఆ కమిటీకి మీ ఫోన్ అప్పగించమని చెప్పారు 2023లో. అప్పగించమని చెప్తే రాహుల్ గాంధీ రిఫ్యూజ్ చేశాడు, నేను ఇవ్వను, నా ఫోన్ ఇవ్వను, ఇన్వెస్టిగేషన్ అక్కరే లేదు మీరు అని చెప్పి ఆ ఫోన్ ఇవ్వలేదు, ఇప్పటిదాకా ఇవ్వలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకొకసారి కూడా ఎప్పుడైనా మాట్లాడితే అడగండి, మళ్ళీ అడగమంటే చెప్పండి మళ్ళీ, ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పింది, అపాయింట్ చేసింది, కమిటీకి అపాయింట్ చేసింది, మీ ఫోన్ అప్పచెప్పండి, మేము ఇన్వెస్టిగేట్ చేపిస్తాం, మా అధికారులు ఉన్నారు వాళ్ళతో చేపిస్తామంటే ఇంతవరకు మళ్ళీ మాట్లాడాలి. అంతకుముందు ఎంతసేపు ఉన్న పెగసస్ సాఫ్ట్వేర్ అని, నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని, హ్యాక్ అవుతుందని రాహుల్ గాంధీ మాటలు చెప్తే ఎట్లా ఉంటాయంటే స్టేట్మెంట్లు రోజుకో మాట మాట్లాడతాడు, కలలు కంటాడో మరి ఏం మాట్లాడతాడో ఏమో అర్థం కాదు, కానీ రోజుకో మాట. ఒక రోజేమో ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడతాడు, ఇంకో రోజేమో సిబిఐ ఈడీ గురించి మాట్లాడతాడు, ఇంకొక రోజు ఆర్మీకి వ్యతిరేకంగా మాట్లాడతాడు, ఇంకో రోజు ఆపరేషన్ సింధూర్కి వ్యతిరేకంగా మాట్లాడతాడు, రకరకాల స్టేట్మెంట్లు ఇస్తాడు. ఎందుకంటే ఫ్రస్ట్రేషన్లో ఏమి చేయలేక కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది, ఏ ఎన్నికల్లో వచ్చినా కూడా ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది కాబట్టి దీన్ని తెలంగాణ భారతదేశ ప్రజలకి ఏ విధంగా చెప్పాలి, ఎట్లా చెప్పాలని వాళ్ళ ఫ్రస్ట్రేషన్లో ఇట్లా మాట్లాడతాడు. మళ్ళీ మాట్లాడమని చెప్పండి, ఇప్పుడు చూస్తాను ఒక్కసారి కూడా మళ్ళీ స్టేట్మెంట్ ఇవ్వాలి ఇంతవరకు. సో నేను ఏమంటున్నా అంటే రాహుల్ గాంధీ మాట్లాడే స్టేట్మెంట్స్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అన్నీ కూడా వాళ్ళకి. రెండవది ఏంటంటే ఎక్కడ నిజంగా ఇక్కడ రఘునందన్ గారు, ధర్మపురి అరవింద్ గారు మాట్లాడిన స్టేట్మెంట్ మాత్రం పట్టించుకోవాలి, మా ఫోన్లో ట్యాపింగ్ అయినాయి ఒక్కరు కాదు కదండి, కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు, టీడీపీ వాళ్ళు చెప్తున్నారు, వైఎస్ఆర్ సిపిఎల్ చెప్తున్నారు, మరి అందరు చెప్తున్నారు కదా, బీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్తున్నారు కొంతమంది. సో వాళ్ళ నాయకులు కూడా వాళ్ళ నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ అయినాయని చెప్తున్నారు. మరి అందరు చెప్తున్నప్పుడు అది నిజం ఉంటుందా? కొంచెం కొద్దిగా ఆలోచిస్తే నిజం ఉంటుందా లేదా చెప్పండి ఒకసారి. సరే మేము అంటే పట్టించుకోవద్దు, మరి మిగతా వాళ్ళు చెప్తున్నారు కదా, ఎందుకు చెప్తున్నారు? మరి 100 ఫోన్లు ఎందుకు ట్యాప్ అవుతున్నాయి? దేనికోసం ట్యాప్ అవుతున్నాయి? ఎవరు చెప్తే మీరు ట్యాప్ చేస్తూ ఉన్నారు? సో ఇవన్నీ ఏంటంటే డెఫినెట్గా బయటికి రావాల్సిందే. అంతకుముందు వైఎస్ఆర్ సిపి మన ఆ టైంలో షర్మిల గారు 2021లో పార్టీ పెడితే 2024లో డిజాల్వ్ చేశారు. ఆ టైంలో ఎలక్షన్స్ వచ్చినాయి, ఇది అసెంబ్లీ ఎలక్షన్స్. దానికంటే ముందుల అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు నిజంగానే చెప్పొచ్చు, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి బంధుత్వం ఉంటేనో లేకపోతే ఇది క్లోజ్గా ఉంటేనే డెఫినెట్గా మా చెల్లె ఏం చేస్తున్నది, రేపొద్దున వేరే పార్టీతో పొత్తు పెట్టుకుంటుందా, లేకపోతే రేపు ఆంధ్రప్రదేశ్లో వస్తుందా, మరి ఆ మాటలు విని మాకు చెప్పమని చెప్పుండొచ్చు. సో ఇలాంటి, ఎందుకంటే ఆ పార్టీలో ఉంది, పార్టీ పెట్టింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది, అక్కడ వైఎస్ఆర్సీ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ ఏంటంటే డెఫినెట్గా ఒక్కొక్కటి అందరూ అడుగుతున్నారు కాబట్టి, అందరూ కంప్లైంట్ చేస్తున్నారు కాబట్టి నిజంగా జరిగి ఉండొచ్చు. సో దాని మీద భయపడాల్సిన అవసరం లేదు. అక్కడ ఏంటంటే ఒక న్యూస్ ఛానల్ మాజీ అధినేత శ్రవణ్ రావు గారు, ఆయన ఏదైతే అక్కడ తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలలో ఏం జరుగుతుంది, ఆ జరిగిన సమాచారం అంతా కూడా మరి ప్రణీత్ రావుకు అప్పచెప్పాలి. ప్రణీత్ రావు గారు ఏం చేస్తారు, తర్వాత హైకమాండ్ ప్రభాకర్ రావు గారికో లేకపోతే మిగతా వాళ్ళకి రాజకీయ నాయకులు వెనకాల ఎవరు ఉంటే వాళ్ళకి చేరవేర్చడం, అక్కడి నుంచి యాక్షన్ స్టార్ట్ అవుతుంటుంది. ఇట్లా జరుగుతుందని చెప్పేసి సమాచారం వస్తూ ఉన్నాయి, లీక్స్ వస్తున్నాయి రోజు. సో ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళు ఎవరైతే ఒకవేళ నిజంగానే ఎవిడెన్స్ లేకపోతే, ఇన్ఫర్మేషన్ లేకపోతే కోర్టులు ఎందుకు జైలుకి పంపిస్తారండి వీళ్ళని? ఇన్ని రోజులు జైలు ఎందుకు ఉంచుతారు? ఇన్ని రోజులు ఎందుకు జైలు చూస్తారు? ఇమ్మీడియట్గా రిలీజ్ చేస్తారు కదా. డెఫినెట్గా ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉండబట్టే ఈరోజు జరుగుతూ ఉంది. కాబట్టి డెఫినెట్గా వీళ్ళు ఎవరున్నారు వెనకాల, ఎవరు చేయమని చెప్పారు. ఒకవేళ నిజంగానే చేస్తే గవర్నమెంట్, ప్రభాకర్ రావు రిటైర్డ్ చెప్పాలంటే, ఆయన తీసుకొచ్చి ఐజీ పొజిషన్ ఇచ్చి ఆయన ఐఎస్బి చీఫ్కి ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎవరు లేరా? ఇక ఈ రాష్ట్రంలో ఐపీఎస్లు ఎవరు లేరా? సీనియర్ ఐపీఎస్లు వాళ్ళ నమ్మరా మీరు?
సో అదొకటి. రెండవది, నిజంగానే చేస్తే మీరు యాజ్ పర్ ద గైడ్ లైన్స్ కాను రూల్స్ ప్రకారం చేసి ఉంటే హార్డ్ డిస్కులు ధ్వంసం చేయాల్సిన అవసరం వస్తుంది, ఎందుకు డిస్ట్రాయ్ చేయాల్సి వచ్చింది? ఒకవేళ అదే హార్డ్ డిస్కులు మరి వేరే గవర్నమెంట్ కూడా ఇవ్వచ్చు కదా, వచ్చిన గవర్నమెంట్ కూడా ఇవ్వచ్చు నిజంగానే ఏం చేయకపోతే దాంట్లో. సో ఇచ్చి మీరు చేసుకోండి, అనలైజ్ చేసుకోండి, ఏముందో దాంట్లో చెప్పండి, అది చెప్పొచ్చు కదా. అది కూడా చేయట్లేదు. హార్డ్ డిస్కులు ఇమ్మీడియట్గా డిస్ట్రాయ్ చేసి చెప్తా ఉన్నారు. ఫోన్స్ నిజంగా చెప్పాలి, ఇప్పుడు ఫోన్స్ హ్యాండ్ ఓవర్ చేయాలి. సో దాన్ని బట్టి ఏం జరిగింది, ఎక్కడ ఏం జరిగింది, ఎవరిని ఉపయోగించుకోవాలనుకున్నారు, ఆర్థికంగానా, రాజకీయంగానా, సినీ ఇండస్ట్రీనా, లేకపోతే వ్యాపారవేత్తలనా? వ్యాపారవేత్తలు బ్లాక్మెయిల్ చేశారని చెప్పి రాధాకిషన్ రావు గారి మీద ఎలిగేషన్ వచ్చింది, బ్లాక్మెయిల్ చేసి డబ్బు తీసుకున్నాడని చెప్పి. ఇవన్నీ కూడా డెఫినెట్గా ఎంక్వైరీకి రావాలి, సిట్ పక్కా ప్రూవ్ చేయాలి. రేపొద్దున ఎవరు దోషులు, ఎవరు దొంగలు, ఎవరు ఏం చేసారు, రేపొద్దున తెలంగాణ ప్రజలకి బయటపెట్టి చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలి. లేదు అంటే రేపొద్దున వేరే కాన్సిక్వెన్స్ డెఫినెట్గా ఉంటాయి. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది సెంట్రల్ ఇష్యూ, డెఫినెట్గా యాక్షన్ ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ అవుతుంది. రైట్. సో మొత్తం మీద ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో చాలా రకాల విషయాలు బయటకు వచ్చాయి, రకరకాల సంచలనాలు బయటకు వస్తున్నాయి. కాబట్టి ముందు ముందు ఇంకా విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి, దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా చూస్తారు. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ రాజనాయక్ గారు, వెంకటరెడ్డి గారు.